Hi viewers, welcome to my channel YS Study Hub. So now today we discuss about the function lecture 2. So already function lecture 1 లో మనం ఆల్రెడీ చెప్పుకునే ఏంటది డెఫినేషన్ ఆఫ్ ది ఫంక్షన్ అండ్ డొమైన్ కోడొమైన్ రేంజ్ ఫంక్షన్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్ సమ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్ చెప్పుకున్నాం. ఈరోజు రిమైనింగ్ సంబంధించి చూడండి, ఈరోజు మన క్లాస్ ఎజెండా ఏంటంటే లెక్చర్ 2. సో ఐడెంటిటీ ఫంక్షన్, ఇన్వర్స్ ఫంక్షన్ అండ్ కాంపోజిట్ ఫంక్షన్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ సమ్ జనరల్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మాడ్యులస్ ఫంక్షన్, ఇంటిజర్ ఫంక్షన్, సిగ్నమ్ ఫంక్షన్, ఆడ్ అండ్ ఈవెన్ ఫంక్షన్స్ గురించి కొంచెం చెప్తాం. అలాగే నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఫైనల్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని చెప్పడం జరుగుతుంది ఈరోజు క్లాస్లో. ఇక్కడ క్లియర్గా చూడండి, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ కాంపోజిట్ ఫంక్షన్ గురించి ఒకసారి ఫస్ట్ థింగ్ తీసుకుంటే ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏంటి. ఇఫ్ ఏ ఫంక్షన్ అయినా సరే మనకి అదే ఫంక్షన్ యొక్క వాల్యూ సేమ్ యాస్టేజ్గా వస్తుంది, దట్ ఈజ్ ఐడెంటిటీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ద ఫంక్షన్ డిఫైన్డ్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ రియల్ నెంబర్. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అనేటువంటి ఫంక్షన్ డెఫినేషన్ వస్తుంది, దట్ ఈస్ ద ఐడెంటిటీ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ ఏమవుతుంది 1, 2 ఈక్వల్ టు 2, దట్ ఈస్ ద గ్రాఫ్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి డొమైన్ ఇట్ ఈజ్ ఆల్వేస్ రియల్ నెంబర్ అండ్ రేంజ్ కూడా ఏమవుతుంది ఆల్వేస్ రియల్ నెంబర్స్ వస్తాయి, దట్ ఈస్ ద ఐడెంటిటీ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ చూడండి ఇన్వర్స్ ఫంక్షన్. ఇన్వర్స్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇది ఏదైనా ఒక ఫంక్షన్ ఇన్వర్స్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫంక్షన్ ఏమై ఉండాలంటే బైజెక్షన్ అయి ఉండాలి. అంటే 1 ఫంక్షన్ అయితేనే ఇన్వర్స్ ఫంక్షన్ అప్లికేబుల్. ఇక్కడ చూడండి, ఇఫ్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఏ టు బి, బి 1 అండ్ ఆన్ టు ఫంక్షన్, దట్ మీన్స్ బైజెక్షన్ ఫంక్షన్ అయితే then that mapping f inverse b tends to a, which associates the each element of b belongs to b with element of a belongs to a, such that f of a equal to b is called as the inverse function of f is mapping a to b అంట. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఎఫ్ అనే ఫంక్షన్ అనేది ఏ టు బి వచ్చినట్టు ఏమవుతుంది మనకి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఓకే, దట్ టైం మనకి ఇది ఇన్వర్స్ అనేటప్పుడు ఏమవుతుంది బీ టెన్స్ టు ఏ, దట్ మీన్స్ ఏంటవుతుంది ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బీ ఈక్వల్ ఏమవుతుంది ఏ, దట్ ఈస్ కండిషన్ ఈజ్ ద ఇన్వర్స్ ఫంక్షన్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఏకి వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఏ ఫంక్షన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఏ కామా బి వస్తుంది, అయితే ఇన్వర్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే బీ కామా ఏ. అంటే ఇక్కడ డొమైన్ అనేది కోడొమైన్ అవుతుంది, కోడొమైన్ అనేది డొమైన్ అవుతుంది, దట్ ఈస్ ద కండిషన్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనే సెట్ బి అనే సెట్ తీసుకుంటే 1 నుంచి 2కి రిలేషన్ తీసుకుంటే 1 నుంచి 2b, ఈ రివర్స్ మోడ్లో తీసుకుంటే ఏమవుతుంది ఇన్వర్స్ ఫంక్షన్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే కాంపోజిట్ ఫంక్షన్. కాంపోజిట్ అనేది ఆల్రెడీ నేర్చుకున్నాం, ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద 3 సెట్స్. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఏ టు బి అండ్ జీ ఈజ్ మ్యాపింగ్ బి టు సి ఆర్ 2 ఫంక్షన్స్, దెన్ ద కాంపోజిట్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ అండ్ జీ, ఏ రాయొచ్చు కాంపోజిట్ ఫంక్షన్ అంటే జీ సర్కిల్ ఎఫ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏ టు సి, ద డిఫైన్ యాజ్ ద జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద రాస్తాం, వేరే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ బిలాంగ్స్ టు ఏమవుతుంది ఏ. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, మనకి ఏ నుంచి బీకి, బి నుంచి సికి వచ్చేసరికి ఏ నుంచి సికి వచ్చేటువంటి రిలేషన్ ఏమంటే కాంపోజిట్ ఫంక్షన్లో ఎఫ్ జీ సర్కిల్ ఎఫ్ అంటాం, దట్ ఈస్ ఎఫ్ టు జీ రిలేషన్, దట్ ఈస్ ఫంక్షన్ ఈజ్ కాంపోజిట్ ఫంక్షన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది 2x, జిఎఫ్ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది x² - 1, దట్ టైం జిఏ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే జీ సర్కిల్ ఎఫ్ ఎక్స్ అని రాసామనుకోండి, ఎఫ్ ఎక్స్ ఏమొచ్చింది 2x, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 4x² - 1. హియర్ ఎఫ్ సర్కిల్ జిఎఫ్ ఎక్స్కి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం ఎఫ్ ఆఫ్ జిఎఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఏమవుతుంది x² - 1, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 2 × x² - 1, దట్ మీన్స్ 2x² - 2. సో ఇక్కడ కండిషన్ ప్రకారం ఏం తెలుస్తుందంటే ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ ద కాంపోజిట్ ఫంక్షన్ రిలేషన్. సో నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్, ఇఫ్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఆర్ టు ఆర్, జీ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏమి ఇచ్చాడు మనకి 2x - 1, అండ్ జీ ఈజ్ మ్యాపింగ్ ఆర్ టు ఆర్ అయినప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది x² అయితే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అని అడిగాడు. అయితే ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రియల్ నెంబర్ మాత్రమే రిలేషన్లో ఉండాలి, దట్ మీన్స్ అంటే ఓన్లీ రియల్ నెంబర్స్ యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు 2x - 1, జీ ఆఫ్ ఎక్స్ x², మనకు అడిగింది ఏంటి జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఏ రాయొచ్చు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే జీ ఆఫ్ 2x - 1. సో జీ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది x² కాబట్టి x ప్లేస్లో రీప్లేస్మెంట్ చేయండి,
అప్పుడు ఎంత వస్తుంది 2x minus 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ ఇయర్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూడండి. సమ్ జనరల్ ఫంక్షన్స్ అనేవి కొన్ని ఉన్నాయి. అవేంటంటే మోడ్యులస్ ఫంక్షన్, ఇంటిజర్ ఫంక్షన్, సైగ్నం ఫంక్షన్, ఆడ్ అండ్ ఈవెన్ ఫంక్షన్స్. ఇందులో ఇనిషియల్గా మోడ్యులస్ ఫంక్షన్ అంటే ఏంటి? మోడ్యులస్ అనేది అంటే ఏంటిది? ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్, దట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ మోడ్యులస్ ఫంక్షన్. ఈ ఫంక్షన్లో మోడ్యులస్ ఎక్స్ సంబంధించి ఏమవుతుందంటే ఎక్స్ అనేది ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ అంటాం, లెస్ దెన్ 0 అయితే ఏమవుతుంది? మైనస్ ఎక్స్. ఇక్కడ మనకి ఇట్ ఈజ్ ఆల్వేస్ డొమైన్ ఏమవుతుందంటే రియల్ నెంబర్స్. రేంజ్ అనేది ఎలా వస్తుందంటే ఇక్కడ మనకి నాన్ నెగిటివ్ రియల్ నెంబర్స్ వస్తాయి. ఏంటి వస్తాయి? నాన్ నెగిటివ్ రియల్ నెంబర్స్. దట్ మీన్స్ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ కాబట్టి ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ, దట్ ఈస్ ద రేంజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉన్న ప్లస్ వాల్యూ, ప్లస్ ఉన్న మైనస్ వాల్యూ కాబట్టి చూడండి, మైనస్ ఉన్న ప్లస్ వాల్యూ ప్లస్ ఉన్న ప్లస్, దట్ ఈస్ గ్రాఫ్ డిజైన్. గ్రాఫ్ అనేది ఈ విధంగా వస్తుంది. దట్ ఈస్ ద మోడ్యులస్ ఫంక్షన్. సో నెక్స్ట్ ఏంటంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంటే ఇక్కడ ఏంటి ఏంటన్నా, గ్రేటెస్ట్ అంటే దానికి నియరెస్ట్ దగ్గరగా ఉండేటువంటి గ్రేటెస్ట్ నెంబర్ తీసుకోవాలి. స్మాలెస్ట్ అంటే దాని దగ్గర ఉన్నటువంటి స్మాలెస్ట్ నెంబర్ తీసుకోండి. అక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, కొద్దిగా జాగ్రత్తగా చూడండి. లెట్ ఎఫ్ ఎక్స్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఎక్స్, దట్ మీన్స్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అనేది మీనింగ్ వస్తుంది. ఈ ఫంక్షన్కి వస్తే క్లియర్గా చూడండి, డొమైన్ ఏంటంటే ఆరో వస్తుంది, రేంజ్ అనేది ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది. ఎలా అంటే చూడండి, ఇక్కడ 1.1 వచ్చిందనుకో 1 తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఓన్లీ ఇంటిజర్ నెంబర్ తీసుకుంటాం. ఇక్కడ -1.2 వచ్చినప్పుడు దానికంటే లెస్ నెంబర్ ఏముంది మనకి? -2. అలాగే 2.2కి వచ్చేసరికి ఎంత వస్తుంది? 2. -0.9కి -1, దట్ ఈస్ లెస్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 3.6 ఇచ్చాడు అనుకోండి, ఇది అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది. ఎంత అవుతుంది? 3. అలాగే ఇక్కడ -4.9 ఇస్తాడు, ఇదేమవుతుంది? -5. సో దట్ ఈస్ ద మనకి ఏంటంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ సంబంధించి గ్రాఫ్ చూడండి. సో గ్రాఫ్ తీసుకుంటే ఎలా వస్తుందంటే 0 నుంచి ఉండదు. సో ఇక్కడ 1 నుంచి ఇక్కడ 0 నుంచి 1 తీసుకుంటే వాల్యూస్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే 0 అవుతాయి. ఈ 1:2కి వచ్చేసరికి 1 అవుతుంది. అలాగే 2 to 3 వస్తే 2 అవుతుంది. అలా గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అనేది గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డొమైన్ రేంజ్ గురించి మాట్లాడాలి. డొమైన్ వచ్చేసరికి రియల్ నెంబర్స్. నెక్స్ట్ ఏంటంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్ అంటారు. ఫ్రాక్షనల్ పార్ట్ అంటే మనకి ఫ్రాక్షన్స్లో ఉంటే దాన్ని సింప్లిఫైగా చేయాలి. ఓకే, ఇక్కడ క్లియర్ చూడండి. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్ మీన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫంక్షన్ విచ్ గివ్స్ ద ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ బై సబ్ట్రాక్టెడ్ బై ద గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్రాక్షన్ పార్ట్ నుంచి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ తీస్తే వచ్చే వాల్యూ ఏమవుతుందంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్ అంట. దీన్ని కర్లీ బ్రాకెట్తో చూపిస్తాం. అది స్క్వేర్ బ్రాకెట్ అయితే కర్లీ బ్రాకెట్. ఓకే, కర్లీ బ్రాకెట్ ఎక్స్ కూడా ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ మోడ్ ఎక్స్. సో ఇక్కడ 3.5 ఇస్తే ఆన్సర్ ఏమొస్తుంది దీనికి? 3.5 మైనస్ 3.5 ఏమొస్తుంది? గ్రేటెస్ట్ 3 అవుతుంది. సో ఫైనల్గా ఎంత వచ్చింది? 0.5. దట్ ఈస్ ద ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్. -2.1 తీసుకున్నాం మనకు ఫర్ ఎగ్జాంపుల్. -2.1 ఏంటి? ఇది -3. మైనస్ అంటే మైనస్ ప్లస్ 3 కాబట్టి ఎంత వచ్చింది? 0.9. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1.6 తీసుకుంటున్నా. దీన్ని ఏ విధంగా చెప్తామంటే 1.6 మైనస్ ఇక్కడ మనకి ఏంటంటే ఇట్ ఈస్ ద బ్రాకెట్ ఆఫ్ 1.6, నథింగ్ బట్ 1.6 మైనస్ 1 ఈక్వల్ ఎంత వచ్చింది? 0.6. దట్ నథింగ్ బట్ ఎంతది? 6/10. దట్ మీన్స్ 3/5. ఇట్ ఈస్ ద ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ చూడండి సిగ్నమ్ ఫంక్షన్. సిగ్నమ్ ఫంక్షన్ అనేటప్పటికి ఏమవుతుందంటే ఇది పాజిటివ్ నెగిటివ్ వాల్యూ అనేది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, సిగ్నమ్ ఫంక్షన్కి వస్తారు ఎఫ్ఎక్స్ ఈక్వల్ ఏంటి? మోడ్ ఎక్స్ బై ఎక్స్. ఇక్కడ ఎక్స్ డస్ నాట్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది? కంప్లీట్గా 0 వస్తుంది. దట్ ఈస్ ద సిగ్నమ్ ఫంక్షన్. ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా సిమిలర్ వే. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ అయితే ఇట్ ఈస్ ఆల్వేస్ 1 వస్తుంది. ఈ నెగిటివ్ వాల్యూ అయితే ఓన్లీ ఇట్ ఈస్ ఆల్సో -1 అవుతుంది. ఓకే, సో ఇది మనకి ఏంటంటే సిగ్నమ్ ఫంక్షన్. డొమైన్ అయితే రేంజ్ 6 వస్తుంది. బట్ ఇక్కడ రేంజ్కి వచ్చేసరికి ఏమొస్తాయి వాల్యూస్? మెయిన్గా మనకి వచ్చేవి 0, +1, -1. దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ది సిగ్నమ్ ఫంక్షన్. నెక్స్ట్ ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి? ఈవెన్ ఫంక్షన్ అంటే ఇక్కడ f(-x) ఈక్వల్ ఫంక్షన్ బేసిక్ ఏంటంటే f(-x) ఈక్వల్ ఏమవుతుంది? f(x) అయితే దట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈవెన్ ఫంక్షన్. సిమిలర్లీ cos x ఫంక్షన్ అయితే ఏమవుతుంది మనకి? ఈవెన్ ఫంక్షన్. అలాగే ఇక్కడ చూడండి cos x అంటే cos - θ ఈక్వల్ cos θ
అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ఈవెన్ ఫంక్షన్కి వచ్చేసరికి మనకి మెయిన్ ఏంటంటే మనకి ఇది సిమ్మెట్రికల్ అబౌట్ వై యాక్సిస్ అయితే దట్ ఫంక్షన్ ఇస్ ఆల్వేస్ ఈవెన్. సిమ్మెట్రికల్ అబౌట్ వై యాక్సిస్ కాకపోతే అది ఏమవుతుంది, ఆడ్ ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ అనదర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఎఫ్ఎక్స్ ఈక్వల్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఎఫ్ఎక్స్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ అవ్వచ్చు, ఎక్స్ సైన్ ఎక్స్ అవ్వచ్చు, అలా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్. ఇవన్నీ కూడా ఈవెన్ ఫంక్షన్కి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఈ ఫంక్షన్ ఏమంటాం ఆడ్ ఫంక్షన్ అంటాం. ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే సైన్ ఎక్స్. ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాం పీరియడ్గా ఇక్కడ గ్రాఫికల్ చెప్పుకుంటే ఎలా చెప్తామంటే ఇట్ ఈస్ నాట్ సిమ్మెట్రికల్ అబౌట్ వై యాక్సిస్. ఇక్కడ చూడండి పైగా ఉంది, ఇక్కడ ఉంది డౌన్వర్డ్స్ నుంచి వస్తుంది. అలా కొంటారు ఒక సిమ్మెట్రికల్ ఉంటే దట్ ఈజ్ ఈవెన్. సిమ్మెట్రికల్ దగ్గర ఏమవుతుందంటే ఆడ్ ఫంక్షన్. అందుకే సైన్ మైనస్ టీటా ఈక్వల్ ఏమవుతుంది మైనస్ సైన్ టీటా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎఫ్ ఎక్స్ ఈక్వల్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ పవర్ మైనస్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ సైన్ ఎక్స్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్, ఎక్స్ కాస్ ఎక్స్, ఎక్స్ క్యూబ్. ఇవన్నీ కూడా ఏమవుతాయి ఆడ్ ఫంక్షన్కి ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి క్వశ్చన్ ఏంటంటే ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్. మనకి ఇచ్చిన దాంట్లో ఈవెన్ ఫంక్షన్ ఏదని అడిగాడు. అంటే ఇక్కడ మనకు ఒకటే తెలుసు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం, వచ్చిన దాన్ని బట్టి మనకు అది ఈవెన్ ఆడే చెప్పొచ్చు. ఇక్కడ క్లియర్గా చూడండి ఒక విషయం, ఇక్కడ tan ఎక్స్ ఇదే ఫంక్షన్, ఇది ఆడ్ ఫంక్షన్. ఎలిమినేషన్ మెథడ్ నుంచి చూడండి ఏ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ పవర్ మైనస్ ఎక్స్ ఎప్పుడైతే అన్నాడు ఇది ఆల్వేజ్ ఇది ఏమవుతుంది మైనస్ ఉంటే ఇట్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఇక్కడ చూడండి ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ పవర్ ఎక్స్ మైనస్ వన్ కూడా ఇది కూడా ఏమవుతుంది మనకి కొన్నిసార్లు ఇది మైనస్ అవ్వదు కదా అంత వేగంగా, ఇది కూడా ఆడ్ ఫంక్షన్స్. ఫైనల్గా ఆన్సర్ ఏంటి ఓన్లీ డైరెక్ట్గా ఫస్ట్ ఏ1 అయితే అవుతుంది. సో ఇది ఎలా అవుతుందని ఒకసారి క్లియర్గా చూస్తే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఎక్స్ ఆఫ్ ఏ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ వన్ ఏ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చుద్ది మైనస్ ఎక్స్ ఇంటూ వన్ మైనస్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ బై వన్ ప్లస్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్. మైనస్ మైనస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది ఎక్స్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ బై ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్. అంటే సేమ్ ఫంక్షన్ వచ్చిందా లేదు. సో ఇట్ ఈజ్ ఆల్సో ఈవెన్ ఫంక్షన్. సో మనం డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వేయకుండా డైరెక్ట్గా ఎలిమినేషన్ మెథడ్ అంటే మిగిలిన ఆప్షన్ చూస్తే మనకు తెలిసిపోతుంది. ఓకే నెక్స్ట్ వన్ చూడండి పీరియడ్ ఆఫ్ ఫంక్షన్. పీరియడ్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఏంటంటే a function is said to be periodic function if its each value is repeated after definite interval. So a function f of x will be periodic if positive real number t exists such that f of x plus t equal to f of x where x belongs to domain. It is the formula. పీరియడిక్ ఫంక్షన్ అంటే ఏం లేదన్న మనకి ఇచ్చినటువంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఒక కర్వ్ అనేది అట్ ఏ పాయింట్ వద్ద అయితే మళ్ళీ అది రిపీట్ అవుతుందో అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి అక్కడ ఉన్న పాయింట్ మధ్య ఉండే ఇంటర్వెల్ ఏమన్నా అంటే టైం పీరియడ్ అంటాం. సింపుల్ దీని ఫార్ములా అంటే ఎఫ్ ఎక్స్ ప్లస్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ సైన్ వే తీసుకుంటే చూడండి ఇక్కడ నుంచి ఎంతవరకు వచ్చింది 180 వద్ద రిపీట్ అయింది, మళ్ళీ 180 దగ్గర నుంచి మళ్ళీ సేమ్ యాక్చువల్ రిపీట్ అయిందా లేదా. సో దానికి టైం పీరియడ్ ఎంత అవుతుంది సైన్ ఎక్స్కి 2π. సిమిలర్లీ సేమ్ స్టెప్ చూడండి కాస్ ఎక్స్కి వచ్చేసరికి ఏమవుతుంది. సో ఇక్కడ వరకు ఇలా బాగుంది, తర్వాత ఏమైంది ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ రిపీట్ ఎంతవరకు వచ్చింది ఇంటర్వెల్ ఎంత ఇది 2π. సో tan x కాస్ ఎక్స్కి ఎంత వచ్చింది మనకి 2π టైం ఇంటర్వల్ వచ్చింది. ఇక్కడ చూడండి ఇక్కడ tan xకి వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా తీసుకుంటే tan xకి వచ్చేసరికి ఇది 0 to 90 దగ్గర మాత్రం సేఫ్, తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ సేఫ్ ఎక్కడ వస్తుంది సిమిలర్గా మళ్ళీ 180 degrees వద్ద. అంటే సింపుల్గా చెప్పాలంటే tan xకి ఏమొస్తుందంటే 5. సో ఇక్కడ మనకు కొన్ని పీరియడ్కి సంబంధించి డైరెక్ట్గా మనం అంటే సింపుల్గా ఒక tan x sin x cos xకి అయితే sin xకి cos xకి 2π, tan xకి వచ్చేసరికి 5. ఒకవేళ మనకి ఇదే దగ్గర ఏదైనా కోఎఫిషియంట్ ఉంటే sin ax అని ఇస్తే వాడు మనకి ఏమొస్తుంది డైరెక్ట్గా ఫార్ములా ఏంటంటే 2π/a టైం పీరియడ్ కావాలంటే. cos axకి ఏమవుతుంది 2π/a, tan axకి 5/a. ఓన్లీ 3 ఫంక్షన్స్ ఇంపార్టెంట్. ఇంకా దీని బేస్ చేసుకొని కొన్ని ఇస్తాడు, దానికి సంబంధించి మీకు కొన్ని టేబుల్ ఇస్తున్నాను చూడండి. సో సైన్ పవర్ ఆఫ్ nx, కాస్ పవర్ ఆఫ్ nx, సీకెండ్ పవర్ ఆఫ్ nx, కొసెకండ్ పవర్ ఆఫ్ nx అంటే ఈ నాలుగుటికి సంబంధించి మనకి n అనేది ఈవెన్ ఫంక్షన్ అయింది అనుకో, ఈవెన్ అయితే n అనేది ఈవెన్ నెంబర్ అయితే టైం పీరియడ్ ఎంత అవుతుంది 5 అవుతుంది, ఆడ్ అయితే 2π. ట్యాన్కి కాడ్కి వచ్చేసరికి అది n ఏదైనా సరే మనకి ఏమొస్తుంది పీరియడ్ అనేది 5 అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి మాడ్ సైన్ ఎక్స్, మాడ్ కాస్ ఎక్స్ ఇవన్నీ ఫంక్షన్స్ కూడా పాజిటివ్ సెన్స్ మాట్లాడితే ఎప్పుడు కూడా ఎలా రిపీట్ అవుతాయి అంటే ఫ్రమ్ 0 to 5లో మాత్రమే ఇది రిపీటెడ్ అవుతుంది, అంటే 5 టైం పీరియడ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ చూడండి మనకు వచ్చేటువంటి మనకు వచ్చేటువంటి ఫంక్షన్ చూస్తారా. సో ఇక్కడ మనకి x మైనస్
బ్రాకెట్ ఆఫ్ ఎక్స్, దట్ మీన్స్ ఏంటిది ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ది ఫంక్షన్. ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ది ఫంక్షన్కి వచ్చేసరికి పీరియడ్ ఎంత అంటే డైరెక్ట్గా 1 అవుతుంది. ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్ ఎంత అంటే 1 మాత్రం అవుతుంది. నెక్స్ట్ ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ ఇస్తే మ్యాక్సిమం ఇక్కడ ఎటువంటి వాల్యూస్ కూడా రిపీట్ కావు కాబట్టి ఇక్కడ డస్ నాట్ ఎగ్జిస్ట్. మనకి ఎక్కడైతే ఈ వాల్యూస్ అనేవి మళ్ళీ రిపీట్ అవుతుంది దట్ ఇంటర్వెల్ని ఏమన్నామంటే పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ అంట. ఈ ఫంక్షన్కి వస్తారు ఆల్జీబ్రిక్ ఫంక్షన్ వచ్చేసరికి మీరు డైరెక్ట్గా ఆన్సర్ ఏంటంటే డస్ నాట్ ఎగ్జిస్ట్. మీరు క్లియర్గా చూడండి, మనకి ఇచ్చిన దాంట్లో పీరియడ్ ఆఫ్ ఫంక్షన్ ఫైండ్ ఫ్రమ్ ద ఆల్జీబ్రిక్ ఫంక్షన్ అని ఇస్తే డైరెక్ట్గా ఆన్సర్ ఏంటంటే డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఇది మనకి ఏంటంటే కాన్సెప్ట్. ఇప్పుడు మనకి దీనికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్ ఒకటి అయితే చేద్దాం. చూడండి, ద పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ మైనస్ 5/3 ఈజ్. సో ఇక్కడ మనకి 2 అనేది ఏంటిది వన్ ఆఫ్ ది కాన్స్టెంట్. సో ఇక్కడ కాన్స్టెంట్ కానీ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా చూడండి, కాన్స్టెంట్గా మనకు ఉండేటువంటి కాస్ యొక్క ఫంక్షన్ తీసుకోవాలి. అయితే యాక్చువల్ కాస్ యొక్క టైం పీరియడ్ ఎంత అవుతుంది మనకి కాస్ యొక్క ఫంక్షన్ టైం పీరియడ్ ఎంత అంటే 2π. దానికి ఈక్వల్ చేస్తాం అనుకోండి కాస్ ఎక్స్ కాబట్టి ఎంత వస్తుంది ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 6π. ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ ఎంత వచ్చింది 6π. సో కాస్ 5 - θ ఈక్వల్ కాస్ θ కాబట్టి సిమిలర్గా డైరెక్ట్గా ఏమవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు 6π. ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది 6π. దట్ మీన్స్ టైం పీరియడ్ ఎంత వచ్చింది 6π. దీనికి కొత్తగా చేయాల్సింది ఏం లేదన్నా, క్లియర్గా చూడండి. ఇక్కడ 2 ఈజ్ ద కాన్స్టెంట్ ఫంక్షన్, లెట్స్ లీవ్ ఇట్. సో కాస్ ఎక్స్ మైనస్ 5/3 దీనికి సంబంధించి క్లియర్గా తీసుకుంటే ఇక్కడ మనం డైరెక్ట్గా ఇక్కడ ఇనిషియల్గా ఏం చేస్తుంది ఒక టైం పీరియడ్ 2πకి ఈక్వల్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 6π. సో దట్ ఈస్ టైం పీరియడ్ ఈజ్ 6π. సో ఇది మనకి ఈరోజు క్లాస్లో. సో దీనికి సంబంధించినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి సెట్స్ రిలేషన్ ఫంక్షన్స్ మీద వచ్చింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.